పంజాబ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నో దశాబ్దాలుగా అకాలీదళ్కు మిత్రపక్షంగా మాత్రమే ఉన్న కమలం పార్టీ ఇప్పుడు స్వతంత్రంగా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది. ఈ మిషన్కు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీని ట్రంప్ కార్డుగా ముందుకు తెస్తోంది. అసలు బీజేపీ వ్యూహం ఏంటి? సైనీ పైన ఎందుకంత నమ్మకం? వాట్స్ ది స్టోరీ? పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజేపీ శ్రీకారం చుడుతోంది. 117 సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం కేవలం 2 స్థానాలకే పరిమితమైన కాషాయ దళం 2027 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అకాలీదళ్తో పొత్తు ముగిసిన తర్వాత మొదటిసారిగా అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీని పంజాబ్లో పార్టీ ప్రధాన ప్రచారకర్తగా రంగంలోకి దింపింది. ఏడాది కాలంగా సైనీ దాదాపు ప్రతి వారం పంజాబ్ పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులను సమీకరిస్తున్నారు. పంజాబ్ ఎలక్షన్ టాస్క్ కోసం హర్యానా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం వెనుక బీజేపీకి స్పష్టమైన సామాజిక సమీకరణాలున్నాయి. నాయబ్ సింగ్ సైనీ ఓబీసీ వర్గానికి చెందిన నేత. ఆయన తల్లి సిక్కు కుటుంబానికి చెందినవారు. పంజాబీలో అనర్గళంగా మాట్లాడగలిగే సైనీ ప్రతి సభలో కాషాయ రంగు తలపాగా ధరించి స్థానిక నాయకుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్లో ఓబీసీలు దాదాపు 31%, దళితులు 32% వరకు ఉన్నారు. ఈ వర్గాలను హిందూ అగ్రకుల ఓటర్లతో కలిపి నాన్ జాట్ సామాజిక కూటమిగా మార్చాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. హర్యానాలో విజయవంతమైన మోడల్ను పంజాబ్లోనూ అమలు చేయాలని కాషాయ పార్టీ చూస్తోంది. ఇక రాజకీయంగా కూడా సైనీ దూకుడు పెంచారు. భగవంత్ మాన్ ప్రభుత్వంపై శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ మాఫియా, అవినీతి, పరిశ్రమల వలసల అంశాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హర్యానా తరహా సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయం నుంచి ఆనందపూర్ సాహిబ్ వరకు ప్రముఖ గురుద్వారాలను సందర్శిస్తూ సిక్కు సమాజానికి దగ్గరవుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో సాధించిన దాదాపు 19% ఓటు బ్యాంకుతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆప్పై పెరుగుతున్న వ్యతిరేకత, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, అకాలీదళ్ బలహీనతలను అవకాశంగా మలుచుకుని పంజాబ్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చాలన్నదే కమలం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. కీలకమైన సరిహద్దు రాష్ట్రంలో స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది.